పోగా ఉన్న రైతు నాయకత్వం వహిస్తాడు ఈ దాడికి. 2 కార్లు ధ్వంసం చేయడానికి ఎమ్మెల్సీ మునితోక అరుణ్ గారి కారు, గుంటూరు ఉమా గారి కారు, ఈ 2 కార్లు ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యాయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. మరీ ప్రత్యేకించి ఆ ప్రాంతపు డిఎస్పీ గారు వచ్చిన దగ్గర నుంచి ఏ స్థాయిలో వాళ్ళకి ఊతం వచ్చింది, ఏ రకంగా అప్పటి వరకు పోలీసులు ఈ అరాచక శక్తుల్ని లేదా రౌడీ మోకల్ని కంట్రోల్ చేస్తుంటే ఏ రకంగా డిఎస్పీ వచ్చి దాన్ని ఇంకా ధ్వంసం రచన పురుగులకి వేపుగా చూశాడో మా కళ్ళతో మేము చూసాం, అందరూ చూశారు, అన్ని వీడియోలు సాక్ష్యం ఉన్నాయి. కానిస్టేబుల్ని రాయితో ఇసిరి కొట్టింది కూడా వీడియోలు ఉన్నాయి. ఏది ఎక్కడికి వెళ్ళవు. అది ఇవాళ ఈ తండ్రి కొడుకులు మీరెన్ని తప్పుడు పనులు చేసినా, మీ అవినీతి, మీ దుర్మార్గాలు, లేదా అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి అకృత్యాలు, లేదా భూమి అవసరం లేకపోయినప్పుడు కూడా ఇవాళ ఉండవల్లి, పెనుమాక, చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ కూడా చెప్తున్నారు దారికి రాజధానికి కావాలని దారి ఇచ్చేస్తామని అని చెప్తున్నారు. కానీ మిగతా భూమి ఎందుకంటే దేనికోసం భూమి? మీరు వ్యాపారం చేసుకుంటాకి, మీరు అమ్ముకుంటాకి తప్పితే దేనికి భూమి? మళ్ళీ వాళ్ళ వద్దన్నటువంటి రైతుల్ని రకంగా దుర్మార్గంగా బెదిరించి భయపెట్టి తీసుకుంటాకి అమరావతిలో జరిగేటువంటి ఏ అవినీతి కార్యక్రమాలు కానీ, ఏ అకృత్యాలు కానీ, రైతుల అగజాట్లు కానీ, వీళ్ళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ప్రపంచం వినకూడదు, చూడకూడదు అనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ నారా లోకేష్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పథక రచన మేరకు ఈ కార్యక్రమం అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? సరే అడ్డుకున్నారు పో, ఏంటి దాడులు ఏంటి నాకు అర్థం కాలేదు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం, ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి ఎవరు వేశారు మీడియా అంతా చూసింది. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. ఇది జరిగేటటువంటి విషయం. మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. వెళుతుంటే మా మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడి నియోజకవర్గంలో మాది గొడ్డల పార్టీ, మీరు చెబుతున్నారుగా మాది గొడ్డల పార్టీ, మరి మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా, కార్లు బగలు కొట్టుకుంటామా, కానిస్టేబుల్ని కొడతామా? గొడ్డల పార్టీ మాది అయితే, మాది గొడ్డల పార్టీనా మీది గొడ్డల పార్టీనా ఇప్పుడు చెప్పమంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందేనా మేము? ఏమిటి దాడుని అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి, మీరు దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా చెప్పాలని మనం చేస్తున్నాం. పోలీసులు వచ్చారు, అయ్యా మీరు వెళ్ళొద్దండి, అక్కడ వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అన్నారు. మేము ముందుగా ప్రకటించుకుని మేము వెళ్తున్నాం. వాళ్ళు గ్యాదర్ అయితే మేము పారిపోవాలని చెప్పండి. ప్రజాస్వామ్యంలో పోలీసులు ఎవరి పక్షాన ఉన్నారు? మా పక్షాన ఉన్నారా? న్యాయం పక్షాన ఉన్నారా? పోలీసులు తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి మమ్మల్ని వెళ్ళకోకుండా నివారించేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉందంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? మేము వెళ్ళింది ఎవరు? కార్యకర్తలు వెళ్ళామా? అందరూ లీడర్సే కదా, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు. మేము కారులు వేసుకెళ్ళాము, మేమేమి రాళ్ళు తీసుకెళ్లలేదు, కర్రలు తీసుకెళ్లలేదు, మా సైన్యాన్ని ఏమి వెంట పెట్టుకోలేదు, మా కార్యకర్తలు ఏమైనా వెంట పెట్టుకెళ్ళలేదు. మేము వెళ్ళింది నాయకులం. అవతలం దేవుడు నాయకులు లేరు, నాయకులు ఎస్కేప్. నారా లోకేష్ ఎస్కేప్, లెగ్గొట్టాడు. లెగ్గొట్టి రాళ్ళు ఇచ్చి, కర్రలు ఇచ్చి, ప్లే కార్డ్స్ ఇచ్చి గో బ్యాక్ వైఎస్ఆర్సీపీ. ఎందుకు గో బ్యాక్? ఈ రాష్ట్రంలో గో బ్యాక్ అవ్వాలా మేము? ఏమిటి అన్యాయం? రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకొని అడ్రస్ చేసే హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? ఏ పార్టీ వాడిని ఎక్కడా కూడా ఒక మాట అనలేదు, ఒక తప్పుడు కేసు లేదు. అందరికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ దాడులు చేయటము, వాళ్ళ ఆస్తులు విధ్వంసం చేయటము, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడము,
అది కొంతమందిని అయితే ఎలా చేశారో మనం చూసాం, రషీద్ లాంటి వాళ్ళని. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, ఎప్పుడూ కూడా భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ప్రభుత్వం రేపు మాది వస్తుంది. వచ్చినప్పుడు మా పవర్ఫుల్ నాయకుడు, మా బ్రాండ్ జగనన్న ధైర్యం మీ అందరికీ తెలుసు. ఆయన ఒక్క సెకండ్ అంటే చాలు, తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు. ఆయన మంచోడు కాబట్టి మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడని గాలికి వదిలేశాడు. ప్రజలకి సంక్షేమం అభివృద్ధి చేయాలనుకొని అది కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఈరోజు మీరు పెట్టరేగిపోతున్నారు. భవిష్యత్ కాలంలో మాత్రం జగనన్నే చెప్పాడు, నేను చెప్పినా మా వాళ్ళు ఇనే పరిస్థితి ఉండదేమో, ఎందుకంటే మీరు ఆ విధంగా ఏ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కాబట్టి ఎవడెవడు మా వాళ్ళ మీద కేసులు పెట్టాడో, ఎవడెవడు మా వాళ్ళ ఆస్తుల్ని ఇబ్బంది పెట్టాడో వడ్డీతో సహా వాళ్ళకి అది అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలుసు. రైట్, 3 years మీకు నచ్చింది చేసుకోండి, కేసులు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ ఎక్స్పైరీ డేట్ 2029. కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి, పెట్టుకోండి. అందరి మీద కేసులు, జైళ్ళు ఏం చేసుకోవాలి. కానీ ఇళ్ల మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పేరు కాదు. పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి, మీరిళ్ళ మీదక, మా ఇళ్ళ మీదక, ఎవరిళ్ళ మీదకైనా సిద్ధమే దేనికైనా. మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా, ఎవరు తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు. డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు. అంటే మంచి చెప్తున్నాం. ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము, దీనివల్ల ఏదో మేమేదో తోకలు ముడిచిపోతాము, ఏదో వెనక్కి వెళ్ళిపోతాము అంటే అది జరగదు. మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు. మీరు చేసే కొద్దీ, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు. బీహార్లో ఏం జరుగుతా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ జంగల్ రాజును మీరు సృష్టించి నడిపిస్తా ఉన్నారు. కానీ నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఇదే మాదిరిగానే జరగదు. 2 ఏళ్ళు కన్ను మూసుకుంటే అయిపోయింది, మరో 3 ఏళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేది మాత్రం మా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్నా ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడు కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము, సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరెవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా ఒక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. జరుగుతూ ఉన్నది విషపూరిత విత్తనాలు నాటుతా ఉన్నారు. దయచేసి ఈ విషపూరిత విత్తనాలు నాటడం ఇప్పటికైనా ఆపండి. ఇది గన ఆపకపోతే గన రేపొద్దున ఈ విషపూరిత విత్తనాలు మీరొక్కరికే మీకు మాత్రమే వర్తిస్తాయని అనుకోవాకండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి గ్రామ స్థాయిలో కూడా ప్రతి కార్యకర్త కూడా దెబ్బతినున్నాడు, ప్రతి నాయకుడు దెబ్బతినున్నాడు. మీరు చేస్తా ఉన్న అన్యాయానికి వీళ్ళంతా కూడా దెబ్బతిని ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా మీ విషపూరిత విత్తనాలు ఆ రోజు పెద్ద చెట్లు అయినప్పుడు వీళ్ళు కనుక స్పందిస్తున్నప్పుడు మీకేం జరుగుతుంది అని కూడా ఆలోచన చేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా హెచ్చరి